నగరమే కాకుండా నెల్లూరు జిల్లాకే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నెల్లూరు పండ్ల మార్కెట్ ఏదైతే ఏసీ కూరగాయల మార్కెట్ పక్కన పాత మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్లో ఇక్కడ ఈ పండ్ల మార్కెట్ ఇక్కడ ప్రత్యేకంగా పండ్ల వ్యాపారస్తులకి మార్కెట్ కావాలని అందులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. ఒకరికి ఒకరు వాదులు వేసుకుని అదేవిధంగా అధికారులు సరైన రీతిలో ఆనాడు స్పందించకుండా అనేక రోజులుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఈ యొక్క పండ్ల మార్కెట్లో ఉండే వ్యాపారస్తులు దీనిలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ ఒక్క తాటి మీద తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ పండ్ల మార్కెట్ కేటాయింపులో కూడా ఎక్కడా భేదాలు విభేదాలు చూపించకుండా మొత్తం ఆ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకే ఆ అధికారాన్ని అప్పచెప్పి మీరే కూర్చుని సామరస్యంగా పరిష్కారం చేసుకుని ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అర్హులైన హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పండ్ల మార్కెట్లో కేటాయింపులు జరగాల. ఆ పండ్ల మార్కెట్ ద్వారా ఆ యొక్క పండ్ల మార్కెట్ నమ్ముకున్నటువంటి అనేక కుటుంబాలు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ యొక్క పండ్ల మార్కెట్ సంబంధించి ఏదైనా సరే పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కట్టుబడి ఉన్నా, మీరు కూడా కట్టుబడి ఉండండి. పూర్తి స్థాయిలో మొత్తం ఆ యొక్క బాధ్యతలు వారికి అప్పచెప్పండి. చాలా చాలా సంతోషం. పండ్ల మార్కెట్ వ్యాపారస్తులే కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రాంపూడి చంద్రశేఖర్ గారు, ఇతర కుటుంబ సభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, అదేవిధంగా అన్నిటికీ మించి మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసులు గారు వీరందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎంతో పద్ధతిగా దీన్ని ఒక పద్ధతి ప్రకారం జరిపి విజయవంతంగా ఈరోజు పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసుకోవడమే కాదు అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. చాలా వరకు పూర్తయింది. ఆ యొక్క ఎంత ఖర్చుతో పూర్తి చేసింది, ఇంకా ఎంత ఖర్చు చేయాల్సింది, భవిష్యత్తులో ఉన్న ఆలోచనలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి శ్రీధర్ మీకు అందరూ కూడా చెప్తారు. అయితే దాదాపుగా 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా నేను ఉన్నా. అధికారంలో కొంతకాలం, అధికారం లేకుండా కొంతకాలం. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల పక్షానే ఉండాలా. ప్రజల ఆకాంక్షలు, ప్రజల మనోభావాలు తగ్గట్టు మన పద్ధతి ఉండాలా. ప్రజలతో మాట్లాడే విధానం కానీ, ప్రజలతో వ్యవహరించే తీరు కానీ, అధికారులతో మాట్లాడే విధానం కానీ, అధికారులతో వ్యవహరించే తీరు కానీ అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉండాలా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పూర్తి స్థాయిలో దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ముందుకు సాగాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఆ సమస్యల మీద గళమెత్తి మాట్లాడటమే కాదు, అధికారంలో ఉంటే అధికారులను సమన్వయం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించా. అధికారం లేకుంటే ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాల ద్వారా అధికారులు మొత్తం కూడా ప్రశ్నించి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేసుకుంటూ వచ్చారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కొన్ని వందల సమస్యలు. కానీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజల కోసం పనిచేసే విషయంలో నాకింత సంతృప్తి లేదు. కానీ 2 ఏళ్ల కాలంలోనే 2 ఏళ్లు కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, అన్నిటికీ మించి జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల ఆ ప్రాంతం ఈ ప్రాంతం తేడా లేకుండా వాడవాడల అభివృద్ధి పనులు ఒక జాతరని కల్పించే రీతిలో సాగుతూ ఉన్నాయి. సాగునీళ్లు కానీ, తాగునీళ్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ, నేషనల్ హైవేల బ్రిడ్జీలు కానీ
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆఖరికి భక్తవత్సలనగర్ కొడాయిపాలెం వద్ద రైల్వే అందరూ బ్రిడ్జి దాకా, కొట్టేపాలెం కలిసి మీద బ్రిడ్జి దాకా, మునుముడి కలిసి మీద బ్రిడ్జి దాకా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అన్ని రకాల పనులు లేకుంటాయి. సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య పరిష్కరించేదాకా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం నాకు ఎవరినైనా అర్థిస్తా, లేదనుకుంటే ప్రశ్నిస్తా, లేదనుకుంటే నిలదీస్తా, లేదనుకుంటే ఉద్యమిస్తా. కానీ ఈనాడు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి నేను చేశాను అనేదానికంటే ఈ అభివృద్ధి నెల్లూరు రోజుల అభివృద్ధి అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంతం అని మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా ముఖ్యమంత్రి ప్రత్యేక అనేక ప్రాంతాల్లో పనులు చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి ప్రాంతాలకు ఆహ్వానించి తాము చెప్పిన పని శాసనసభ్యుడు చేశాడని సంతోషంతో, ప్రేమతో వారి ఆదరణ ప్రతి సంఘటన గుర్తుంటుంది. కానీ పండ్ల మార్కెట్ సమస్య మాత్రం పరిష్కారం అయిన తర్వాత పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నా మీద చూపించినటువంటి ప్రేమ నేను మరణించిన తర్వాత కూడా ఆత్మ అంటూ ఉంటే ఆత్మ సైతం సంతోషించే విధంగా సాధారణంగా ఎక్కడ కూడా చాలా మంది ప్రాంతాల్లో వస్తూ ఉంటారు. సరే, ఇక్కడ కాలనీలో అభివృద్ధి పనులు చేశారు, ఆ రోడ్డుకి మీ పేరు పెడతాం, ఈ రోడ్డుకి మీ పేరు పెడతాం, నేను సాధారణంగా ప్రోత్సహించాను. అదేవిధంగా పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి అందరూ కలిసి మేము దీనికి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పండ్ల మార్కెట్ పెడతామని నాకు చెప్పినప్పుడు మొట్టమొదటిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరం లేదు, ఇంకేదైనా మంచి పేరు చూద్దాం. కానీ పదే పదే వాళ్ళు ఒత్తిడి చేసిన మీదట వారి ప్రేమాభిమానాలు చూసి నాకు కూడా ఎందుకో ఇది ఒక మంచి ప్రేమతో, అభిమానంతో చేస్తున్న పని అని చెప్పని అంగీకరించారు. ఎందుకని చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉండే కార్యకర్తలైనా, నాయకులైనా జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తర్వాత సైతం తమ పేరు 10 కాలాల పాటు ప్రజలు గుర్తుండాలా, అలాంటి మంచి పనులు మనం చేయాలా, ఆ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలా ఆలోచన ప్రతి రాజకీయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, నేను కూడా ఆ రాజకీయ నాయకులు కాబట్టి మీరు ఎంతో ప్రేమతో చేసినటువంటి దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పండ్ల వ్యాపారస్తుల అభ్యర్థుల మేరకి మార్కెట్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు పూర్తి స్థాయిలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంత ప్రేమ, అభిమానాలు మీరు పెంచుకున్న తర్వాత రాబోయే రోజుల్లో నా మీద బాధ్యతలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ పెరిగిన బాధ్యతలను కూడా సక్రమంగా కష్టించి కళ్ల ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందటం, అలాంటి ఒకే ఒక్క ధోరణి నిరంతరం ఎన్నికలున్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం. అందుకే మళ్లీ చెప్తున్నా, ఒక్క మాటలో చెప్తున్నా, నా ఆకాంక్ష ఏమిటంటే 10 కాలాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా రాబోయే రోజుల్లో కూడా శాసనసభ్యులకి ఒక రోల్ మోడల్లా, రాబోయే రోజుల్లో కూడా శాసనసభ్యులకి మేము సైతం ఆ పందాలో సాగాలా అన్న ఆలోచనలు తెచ్చే విధంగా, చరిత్ర గుర్తుండే విధంగా ఒక ఎమ్మెల్యేగా అంటే కూడా ప్రతి కుటుంబం కూడా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా బంధువు, మా స్నేహితుడు అని రూరల్ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునే విధంగా, ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా కూడా శాసనసభ్యుడంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయాణం ఉంటుందని మరోసారి పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకి, వారికి అన్ని రకాల అండగా ఉన్నటువంటి సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, మరీ ముఖ్యంగా యువకుడు, ఎంతో ఉత్సాహవంతుడు, 10 మందికి సేవ చేయాలా అన్న తపనతో పెద్ద చెరుకూరు గ్రామ రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్న మా శాసన కుటుంబంలో శాసన కుమారుడిగా తమ్ముడు మనుబోలు శ్రీధర్రెడ్డి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు నుంచే
గడప గడపకి అంటూ రూరల్ నియోజకవర్గంలో నేను గడప గడప యాత్ర ప్రారంభించినప్పుడు నాతో ఉండి అడుగులు వేసి నా కష్టాలు నష్టాలు సుఖాలు నా కన్నీళ్లు నా బాధల్లో పాల్గొంచుకుని ఈరోజు 3వ ఎమ్మెల్యే అయితే ఇప్పటికి కూడా నాతోనే తన ప్రయాణం సాగిస్తూ నా వద్ద నుంచి నేను వాస్తవం చెప్పాలంటే ఆ వ్యక్తికి చేసింది చాలా చాలా తక్కువ రాజకీయంగా. అలాంటి వ్యక్తి రాపూరు చంద్రశేఖర్, సౌత్ మోపూరు రామశ్రుడు ఉపాధ్యక్షుడు, అదేవిధంగా పేరు పేరున ఇతర కమిటీ సభ్యులు. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పళ్ల మార్కెట్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, జనసేన, బీజేపీయా, సిపిఎం, సిపిఐ తేడా లేకుండా అందరికీ మనం చేస్తున్నాం. పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి విభేదాలకి ఆస్కారం ఇవ్వవద్దు. మన రాజకీయాలు ఏదైనా ఉంటే పండ్ల మార్కెట్ బయట పెట్టి పండ్ల మార్కెట్ వరకు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలో ముందుకు సాగాల. మన దేవాలయానికి పోతాం, దేవాలయానికి ఏ ప్రార్థనా మందిరానికి పోయినా, మసీదుకు పోయినా, దర్గాకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ప్రార్థనా మందిరాలకు పోతే ఆ ప్రార్థనా మందిరం బయట మన చెప్పులు వదిలేసి పవిత్ర మనసు లోపల నచ్చిన దేవుడిని ప్రార్థించి బయటకు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకుని ఎవరి చెప్పులు వేసుకుని ఇంటికి పోతుంటాం. అదేవిధంగా ఈ యొక్క పళ్ళ మార్కెట్లో కూడా నేను ఇక్కడ ఆశించేది ఒకటే, నా పేరు పెట్టారు సంతోషం. నా పేరు సార్థకం కావాలంటే 10 కాలాల పాటు నాకు సంతోషం సంతృప్తి ఇవ్వాలంటే పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి, రాజకీయ వాదాలకి, రాజకీయ విభేదాలకి ఆస్కారం ఇవ్వకుండా పండ్ల మార్కెట్ బయటే పార్టీలు పండ్ల మార్కెట్లో ఉన్నటువంటి సమయంలో పండ్ల మార్కెట్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా పండ్ల మార్కెట్ కుటుంబ సభ్యుల ఒకరి కష్టాల్లో, ఒకరి నష్టాల్లో, ఒకరి ఇబ్బందుల్లో, ఒకరి సంతోషాల్లో కొనసాగాలని చెప్పని అదే మీరు నాకు ఇచ్చే గౌరవంగా కోరుకుంటూ